వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈరోజు మరి వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారు. హాయ్ పండు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్ ఇయర్స్ కోసం ఎలాంటి రెసిపీస్ చేసి చూపించబోతున్నారు? వెజ్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నామండి ఈ రోజు. వెజ్ కర్రీ. ఓకే, సో మరి ఏంటి ఆ రెసిపీ పేరు? నూర్జానీ వెజ్ కర్రీ అండి. నూర్జానీ వెజ్ కర్రీ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈరోజు మనం ఫస్ట్ రెసిపీ వచ్చేసి నూర్జానీ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండు గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి, ఉడికించిన బీనీస్, క్యారెట్, గోబీ, ఆలు, పన్నీర్, ఆనియన్, గార్లిక్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా పౌడర్, జీరా, ధనియా పౌడర్, ఆయిల్, పాలక్, ఎల్లో గ్రేవీ. సో నూర్జానీ వెజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. యా, సో స్టవ్ వెలిగించాం, పాన్ పెట్టాం, ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము. నూర్జానీ వెజ్ కర్రీకి ఏమేమి యూస్ చేస్తారు? బీనీస్, క్యారెట్, అలాగే గోబీ, ఆలు, పన్నీర్, ఈ నా 5 కూడా యూజ్ చేస్తూ ఉన్నాయి. మనకి గోబీ కొంతమంది ఇష్టం లేకపోతే కనుక గోబీ అయినా ఏదైనా వెజిటేబుల్ తగ్గించుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోండి. ఇవి మటుకి మనం రెగ్యులర్గా నూర్జానీ వెజ్కి వాడే వెజిటేబుల్స్ అన్ని. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ చూస్తే బాయిల్ చేసినట్టుగా ఫుల్ బాయిల్ చేసారా, హాఫ్ బాయిల్ చేసి పెట్టారు? ఫుల్ బాయిల్ చేసినామండి. మనం చేసే కర్రీకి ఇది గ్రేవీతో చేస్తున్నాం కాబట్టి ఫుల్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. పన్నీర్ అనేది ఫ్రెష్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న వెజిటేబుల్ ఏ విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకున్నామో అదే సైజులో పన్నీర్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. పాలక్ని మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నామండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఆ గ్రేవీలో పేస్ట్ కన్నా ఇది అనేది ఆ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. అట్లాగే ఎల్లో గ్రేవీ, ఈ కర్రీకి మనం ఎల్లో గ్రేవీ ఇచ్చేస్తాము. ఎల్లో గ్రేవీ లేకపోతే కనుక ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టు కొద్దిగా తర్బూజ గింజలు కానీ, కొబ్బరి, అలాగే జీడిపప్పు, ఈ 3 కూడా మనకి కొబ్బరి అవసరం లేదు అనుకుంటే కనుక తర్బూజ యాడ్ చేసుకుని, తర్బూజ లేదని కొబ్బరి, ఈ మూడింటి కాంబినేషన్లో చేసుకుంటే ఆ గ్రేవీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ వేడైంది, ఇందులో మనం ముందుగా జీరా, ఆనియన్, అలాగే గ్రీన్ చిల్లీ, అన్నీ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్ యాడ్ చేసుకున్నాం. సో గోబీ, క్యారెట్, బీన్స్, పన్నీర్ అండ్ ఆలు, సో ఇవన్నీ కూడా ఫుల్ బాయిల్ చేసేసుకొని కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో అలా ఫుల్ బాయిల్ ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు, ఈజీగానే అయిపోతుంది. అండ్ దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుందా లేకపోతే తక్కువగానే వేసుకోవచ్చు? బికాజ్ ఆల్రెడీ అన్ని బాయిల్ చేసుకున్నాం కదా. ఎక్కువగా పడుతుందండి. మనకి ఆనియన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి, మనం చేస్తున్న కర్రీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పన్నీర్ని కూడా స్టార్టింగ్ చేసారు, మరి హార్డ్ అయిపోదా? లేదండి, మనకి ఆ గ్రేవీలో వస్తుంది కాబట్టి గ్రేవీలో కూడా పన్నీర్ మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాలక్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, నూర్జానీ వెజ్ కర్రీ. సో అంటే మీరు ఇప్పుడు దీంట్లో పాలకూర యాడ్ చేసుకుంటున్నారు. బేసిక్గా దీంట్లో ఏ ఆకుకూర అయినా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ పాలక్ అయితేనే మనకి అది కరెక్ట్గా ఉంటుందండి. ఓకే, కొద్దిగా ఇప్పుడు ఎల్లో గ్రేవీ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఎల్లో గ్రేవీ అనేది ఇందులో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాం. అవునండి, అదే మనకి ఎల్లో గ్రేవీ కనుక రెడీ లేకపోతే కనుక మనకి కాజు, కొబ్బరి, తర్బూజు ఆ కాంబినేషన్లో చెప్పిన ఆనియన్, మనకి గ్రీన్ చిల్లీ, జీరా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకుంటామో ఆ పేస్ట్ అనేది వేసుకుని ముందు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత లిక్విడ్ లాగా మనకి గ్రేవీ ముందుగానే ఫామ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్ యాడ్ చేసుకున్న ముందు గ్రేవీ రెడీ చేసుకుని తర్వాత వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది
పర్ఫెక్ట్గా రెడీ. బికాజ్ ఆల్రెడీ ఎల్లో గ్రేవీ అనేది ఆల్రెడీ అదంతా కూడా చేసి ఉంటారు. లైక్ ఆల్రెడీ ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు అవన్నీ ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా అది ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేస్తున్నాము. లైక్ ఆల్ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆరెల్స్ మీరు ఒకవేళ కనుక ఇందాక మనం చెప్పినట్టుగా ప్రాసెస్లో చేస్తే కనుక స్టార్టింగ్ ఫస్ట్ అది యాడ్ చేసుకుంటే దెన్ ఇట్స్ గుడ్ అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, చాలా సరిపోతుంది. సో వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అసలు యాక్చువల్లీ ఆ ఎల్లో గ్రేవీ వేసిన తర్వాత దానికి మంచి ఫ్లేవర్ ఆ స్మెల్ వచ్చేస్తుంది సూపర్గా. ఎందుకంటే అంత బాగుంది అనమాట. ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది, ఆ స్మెల్ వస్తుంటేనే తెలిసిపోయింది అనమాట ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఎల్లో గ్రేవీలో సాల్ట్ అనేది యాడ్ చేస్తారా? ఉంటుందండి. మనం ఎల్లో గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న ముందు దానిలో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, కొద్దిగా హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఆరోమా అనేది మంచిగా మనకి స్మెల్ అనేది కుక్ అవుతున్నప్పుడు వచ్చేస్తుంది. ఓకే, ఇది మనకి ఎక్కువ దేంట్లో బాగుంటుంది అంటారు? రోటీలకు కానీ, చపాతీలు కానీ, లేదంటే బిర్యానీ రైస్ కానీ, బగారా రైస్ కానీ, ఇట్లా దేనిలో తీసుకున్న వైట్ రైస్లో తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఓకే, సో అంటే బిర్యానీ వాటిలోకి కర్రీ బాగుంటుంది. అవునండి. సో అయితే ఈసారి ట్రై చేయాలి ఖచ్చితంగా. బికాజ్ ఆల్రెడీ ఈజీ ప్రాసెస్ కాబట్టి జస్ట్ మనకి వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసుకొని దాని తర్వాత ఆ ఎల్లో గ్రేవీ ఏదైతే ఉందో ఆరెంజ్ మనం పేస్ట్ ఏదైతే చెప్పామో సో ఆ పేస్ట్ అలాగే ఈ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ రెడీగా ఉంటే మనకి ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది. యా, సో ఇప్పుడు ఇది కుక్ అవ్వాలా, ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేసుకునేది ఉందా? కొద్దిగా ఉడకనిద్దామండి. మన గ్రేవీ ఇప్పుడే వేసినాం కాబట్టి ఆ వెజిటేబుల్కి మనం వేసిన గ్రేవీ కానీ మసాలా మంచిగా పట్టుకున్నందుకు ఉడకనిద్దాం. ఓకే, సో పాలకూర యాక్చువల్గా మీరు ఆ పాలక్ అనేది బాయిల్ చేసిన చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేశారు కాబట్టి అది మరి ఇంకొంచెం కలర్ఫుల్గా అట్ ద సేమ్ టైం మనకి ఇంకొంచెం ఎక్కువ లైక్ క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మేబీ ఈ లుక్ అనేది రాకపోతుండేనేమో కదా. అవునండి. యా, ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకున్నాం. ఓకే, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్. మనకి గ్రేవీలో స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి లైట్గా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాము. ఆరెల్స్ ఒకవేళ కనుక లైక్ వాళ్ళు ఆ పేస్ట్ యాడ్ చేసుకునేటట్టయితే మనకి ఇంకొంచెం కారం ఎక్కువే పడుతుందా? అవునండి. ఓకే, ఇలానే ఉంటుందా? ఇంకొంచెం వాటర్ కూడా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ నూర్జాన్ వెజ్ అనేది మనం పాలక్ చాప్ చేసుకొని వేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు కొంతమందికి ఈ వెజిటేబుల్ ఇలా కాకుండా మనకి చాప్ చేసి కూడా వాడుకోవచ్చు అని. మనం ఆలు కానీ, గోబీ కానీ, అట్లా బీనీస్, క్యారెట్, పన్నీర్ ఇవన్నీ కూడా ఒకటే సైజ్ కటింగ్లో బాయిల్ చేసి పెట్టుకున్నాము. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి పీసీలాగా అవసరం లేదు. పాలక్ మనకి కీమాకు చాప్ చేసుకున్నాము. వెజిటేబుల్ కూడా చాప్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. మనకి రోటీల్లో కానీ చపాతీలు కానీ తీసుకునేటప్పుడు ఆ విధంగా తీసుకుంటే ఆ కర్రీ అనేది బాగుంటుంది. ఓకే, మనకి రైస్లో తీసుకుంటే కనుక ఇలా చిన్న చిన్న పీసెస్ టైపులు కట్ చేసుకొని వేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, మనం వేసిన ఆయిల్ కర్రీ ఎలా పర్ఫెక్ట్గా అయింది, మనం వేసిన ఆయిల్ అట్లాగే గ్రేవీలో ఉన్న ఆయిల్ ఉడుకుతున్నప్పుడు కర్రీ మనకి ఆ గ్రేవీలో నుండి రోగన్ అనేది పైకి మంచిగా తేలుతుందండి. అలా అయిన తర్వాత మనకి వేసిన మసాలాలు అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యి వాటికి మంచిగా గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది. అలా ఆ విధంగా రోగన్ పైకి వచ్చినప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఓకే, సో అంటే పండుగ ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీ ఎల్లో గ్రేవీ యాడ్ చేసుకున్నాము, దాని బదులు ఇంకా వేరే గ్రేవీ కూడా చెప్పారు. కొన్ని చోట్ల ఆనియన్ పేస్ట్ అనో లేకపోతే సంథింగ్ ఇంకా వేరే గ్రేవీస్ యాడ్ చేసుకుంటాము, టొమాటో గ్రేవీ అనో అలా కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఒకవేళ కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు, లేకపోతే ఇలానే బాగుంటుంది. నార్త్ ఇండియన్ స్టైల్లో చేసేటప్పుడు ఇలా మీరు చేసేటప్పుడు సౌత్ ఇండియన్ స్టైల్లో తీసుకుంటే కనుక ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఒక డిఫరెంట్ రెసిపీలు ఉంటాయి. అలా ఆ విధంగా మీరు టమాటా గ్రేవీ యాడ్ చేసేటప్పుడు టోటల్గా రెసిపీలు అనేది మారిపోతూ ఉంటాయండి. ఓకే, సో ఇదైతే మటుకు చూడడానికి అయితే కనుక చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా లైక్ ఆల్ కలర్స్ కనిపిస్తూ మంచిగా మనం ఏదైతే కారం యాడ్ చేసాం లైట్గా రెడ్గా ఎల్లో గ్రీన్ కదా, ఆ పన్నీర్ అనేది వైట్. సో పన్నీర్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటబుల్స్ అన్ని కొంచెం తక్కువ యాడ్ చేసుకొని పన్నీర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మనకి అన్ని కూడా సంపళ్ళు ఉంటేనే ఈ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఓన్లీ పన్నీర్ ఒక్కటే యాడ్ అయితే ఆ టేస్ట్ అనేది పన్నీర్కి కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది. కొద్దిగా
ఓకే చేంజ్ డిఫరెన్స్ అవుతా ఉంటుంది, డిఫరెంట్ వస్తుంది. వచ్చేస్తుంది డిఫరెంట్గా వచ్చేస్తుంది కాబట్టి సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్గా యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకుందాం. చివరిగా పుదీనా, కొత్తిమీర. నూర్జానీ వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో వేడి వేడిగా నూర్జానీ వెజ్ కర్రీ రెడీగా ఉంది, టేస్ట్ చేసిద్దాం. యాక్చువల్గా మీరు ఆ స్పినాచ్ ఆ పాలకూరని అలా యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంది. సీరియస్గా పాలకూరని మంచిగా బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్ అలా పేస్ట్ కాకుండా డైరెక్ట్ పాలకూరని యాడ్ చేసుకున్నాము. అలాగే ఆ ఎల్లో గ్రేవీ మూలన మరింత టేస్ట్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఎంతంటే చాలా కొత్తగా ఉంది, మంచి టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి నూర్జానీ వెజ్ కర్రీ. సో పని కూడా చాలా చాలా బాగుందండి. చాలా